ఈ అప్లికేషన్‌లో స్కీమ్స్ వచ్చేసరికి మనం నెలకి రూ. 2,100 పెడితే రోజుకి రూ. 75 చొప్పున మనకి సంవత్సరానికి 22,000 వరకు రావచ్చు. అలాగే మనకి ఇంకొక ప్లాన్ ఉంది 5,500 అంట. సో దీని ద్వారా అయితే మనకి 60,000 వరకు అయితే సంవత్సరానికి వస్తదంట. రోజుకి 200 చొప్పున అయితే మనకు వస్తుంది. అలాగే మనకి ఇంకో ప్లాన్ అయితే ఉంది 18,500. సో ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకి సంవత్సరానికి 2,00,000 వరకు అంటే 1,98,000 వరకు రావచ్చు. రోజుకి రూ. 600 చొప్పున. సో ఈ యాప్‌లో అయితే ఇన్ని రకాలైతే చాలా రకాలైతే ఉన్నాయి. మనకి ఇలాంటి ఇన్‌స్టాల్‌మెంట్స్ అయితే ఇలాంటి ప్లాన్స్ అయితే. సో చాలామంది కూడా ఇలాంటివి ఫిక్స్డ్ డిపాజిట్ అదే అమౌంట్‌ని డిపాజిట్ చేశారు. చేసి చాలామంది ఇబ్బంది పడ్డారు. దీని గురించి కంప్లీట్‌గా చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ కుమార్. మీరు చూస్తున్నారు రాకీ టెక్నోవర్స్. మన ఛానల్లో ఇలాంటి ఎక్కువగా సేఫ్ గార్డింగ్ ఇలాంటి విషయాలు అయితే ఎక్కువ చెప్తాము. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ రావాలని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి యాప్స్ డిజిటల్ వరల్డ్లో ఇలాంటి యాప్స్ వస్తూనే ఉంటాయి, ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతూనే ఉంటాయి. సో దీని గురించి అయితే పూర్తిగా మీరు తెలుసుకోండి. మీ వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ వస్తుంది ఇలాంటి యాప్, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే డబ్బులు అందరికీ కావాలి, ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి. పని చేస్తున్నా సరే కావాలి, ఇంట్లో ఉన్నా కావాలి, ఖర్చులు పెడుతున్నా కావాలి, ఎక్కడ చదువుకుంటున్న వాళ్ళకి కూడా కావాలి. సో ఎక్కువ డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే ఫస్ట్ ఇలా సర్కిల్ అవుతాయి ఇలాంటి యాప్స్. ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే ఐఏఎస్ అని చెప్పి ఒక యాప్ అయితే వచ్చింది. సో ఇదైతే ఫస్ట్ వచ్చినప్పుడు నాకు తెలిసిపోయింది. అంటే దీనిలాంటి ముందే వచ్చే ఇలాంటి ఏంటంటే ఫస్ట్ వాళ్ళంటే డబ్బులు కట్టమంటారు. ఇలాంటి ముందుగా చెప్పిన ప్లాన్స్ అయితే ఉన్నాయి కదా, 2,100 రూపాయలు, 5,500, 18,300 ఇలాంటి ప్లాన్స్ అయితే వాళ్ళు ఇస్తారు. ఈ ప్లాన్స్లో మనం ముందుగా అవి పే చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు కొన్ని టాస్క్లు ఇస్తారన్నమాట. ఎలాంటివంటే వాళ్ళు కొంచెం లింక్స్ ఏవో పెడతారు యూట్యూబ్ ఛానల్స్, వాటిని మనం సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్లు తీసి వాళ్ళకి పంపించాలి. అలాగే వాళ్ళు కొన్ని లింక్స్ పెడతారు, వ్యూ చేసి లైక్లు కొట్టి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ మనకి టాస్క్లు అనేవి చేస్తుంటే వాళ్ళకి స్క్రీన్ షాట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దాన్ని బట్టి వాళ్ళైతే పేమెంట్ ప్రూఫ్ అయితే మనకు వేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఎవరైతే దగ్గర డబ్బులు తీసుకున్న యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేస్తున్నారు ఆ విధంగా, అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఇక్కడ వీళ్ళ దగ్గర డబ్బులు, డిపాజిటర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. సో ఈ మొత్తం డబ్బులు వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఎప్పుడైతే వాళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఉంటుందో అప్పటికైతే వాళ్ళైతే డిస్పాచ్ అయిపోతారు. ఇంకా వాళ్ళైతే మొత్తం ఎత్తేస్తారు అన్నమాట వాళ్ళ సంస్థ. ఇంకెక్కడ కూడా వాళ్ళకి కనిపించదు. మనం ఎవరికి అడగడం లేదు, ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాదు, గవర్నమెంట్కి ఇది అసలు ఇల్లీగల్ యాక్టివిటీ ఇదంతా కూడా. సో వాళ్ళకి మనం ఇచ్చేసినా సరే ఎటువంటి రివర్స్ అయితే మనకి అమౌంట్ అయితే రాదు. ఒకవేళ ఏమైనా అప్డేట్ ఉంటే మీకైతే నేను చెప్తాను. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ లక్షల్లో పెట్టారో వాళ్ళైతే గోవిందా, మరేం చేయలేము. నేనైతే చెప్పినంత వరకు నా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఈ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ అవ్వాలని చెప్పి. సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి యాప్స్ ఎవరో ఒకరు రేపు పొద్దున మళ్ళీ వస్తుంది. మీ బ్రదర్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు రెఫర్ చేస్తాం, మీరు ఎంతో కొంత వేయండి, ట్రై చేయండి అంటారు. మీరు వస్తున్నాయి, ఆడు పేమెంట్ హిస్టరీ చూసామా, బాగానే వస్తున్నాయి, బాగానే సంపాదిస్తున్నాడు అని చెప్పేసి మీరు ఒక చిన్న ఆశతో వేశారంటే మరేం చేయలేం. వచ్చిన వరకు కొంతమంది ఏం చేస్తున్నారంటే వచ్చిన వాటిని డబ్బుల్ని అలా సైడ్ చేసుకుని ఇంకా మళ్ళీ వేయకుండా ఉండిపోతున్నారు. కొంతమంది అలా కాదు, ఈసారి ఇంకెక్కువ అమౌంట్ వేద్దాం, ఇంకెక్కువ వస్తాయి, ఇంకా ఆశ. అలా చేస్తున్నప్పుడే మనం మునిగిపోతాం. కొంతమంది అయితే అప్పులు చేసి మరీ చేస్తున్నారు. అంత అవసరం లేదండి. ఎందుకంటే ఈ ఫ్రాడ్ ఇప్పుడు ఏదైనా మంచి జరుగుతుంది, గవర్నమెంట్ ఏదో స్కీమ్స్ పెట్టింది అనుకోండి, ఎఫ్డీలు ఏవో పెట్టింది అనుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయంటే పెట్టచ్చు. లేదంటే మంత్లీ సిప్స్ ఉన్నాయి ఫోన్పేలో, అవి కూడా మీరు పెట్టుకోవచ్చు. సో అవన్నీ అసలు ఫేక్ కాదు, అవన్నీ కూడా గవర్నమెంట్ సంబంధించినవి. అవి ఒకవేళ ఏమైనా అయినా సరే గవర్నమెంట్ ఏమైనా ఆదుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇవి అలా కాదు, వీటికి గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఇల్లీగల్గా పెడుతున్నారు. సో వీటి నుంచి మీరైతే ఎటువంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో తప్పనిసరిగా మీ జాగ్రత్తలో మీరు ఉండండి. అస్సలు మీరు రాంగ్ స్టెప్ అయితే ఇందులో పెట్టొద్దు. ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే మీరు కావాలనే లూజ్ అవ్వడానికి చేసుకుంటున్నారనే అర్థం. ఎందుకంటే రాదు. నేను చాలా వరకు చూసిన మా ఫ్రెండ్ దగ్గర కూడా అలాగే పోయే డబ్బులు. ఇప్పుడు రీసెంట్గా ఈ ఐఏఎస్ యాప్ కూడా మన శ్రీకాకుళంలో కూడా ఏకం బ్రాంచ్ కూడా పెట్టారు. 2 months నుంచి రన్ చేస్తున్నారంట సానవీధిలోన. సో వాళ్ళు రన్ చేస్తున్నారు. చాలామంది అనుకున్నారు అవుతుంది కదా, బాగానే అవుతుంది, ఇంకా ఇది ఇలా పెద్ద డెవలప్ అవుతుంది అనుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఒకరోజు షిఫ్ట్ అయిపోతున్నారు మొత్తం అంతా. వీళ్ళు ఇక్కడ ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళిపోతుంటే కొంతమంది డిపాజిటర్లు చాలా రోజుల నుంచి అమౌంట్ రావట్లేదని చెప్పి
కంప్లైంట్ కోసం వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి లోపలైతే ఎవరు లేరు. ఈలోపు అందరూ షిఫ్ట్ అయిపోయారు. లోపల చూసేసరికి ఫర్నిచర్ ఏమైతే ఉన్నాయో వాళ్ళని గ్లాస్ డోర్స్ కానీ వాటిని ఎరగొట్టడం, వాళ్ళ తన్నడం అలాంటివి చేస్తున్నారు. అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఫ్రేమ్స్ ఎంత తన్నా ఏమొస్తాయి చెప్పండి మీరైతే. నాకు తెలిసి వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు నాకు తెలిసి 40,000 50,000 పెట్టిస్తుంటారు ఇన్వెస్ట్మెంట్ కింద. అలాంటి వాళ్ళకి అంత మండుతుంది, అంత ఎరగొట్టాల్సిన అవసరం. కొంతమంది ఫ్యాన్లు పట్టుకెళ్ళిపోయారంట, ఏసీలు పట్టుకెళ్ళిపోతున్నారంట. ఏది పట్టుకెళ్ళినా అంత అమౌంట్ అనేది రాదు. ఎవరైనా ఏం చేసుకుంటారు చెప్పండి. సో ఇలాంటివి అయితే మీరు అసలు ఇన్వాల్వ్ అవ్వకండి. ఇలాంటి వీడియోస్ షేర్ చేసి అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. దయచేసి మీకు ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మాత్రం మీరు ఎవరికైనా స్ప్రెడ్ చేస్తేనే వాళ్ళకి కూడా అవేర్నెస్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి గురవ్వకుండా ఉంటారు. సో వాళ్ళ మీద ఎవరికైతే మీరు ఇలాంటి బారిన పడకూడదు అనుకుంటున్నారు, ఎక్కువ ఇలాంటివి ఎవరైతే ఈజీగా అలవాటు పడిపోతారంటే ఈజీ ఇన్కమ్ సోర్స్కి ఎవరైతే ఎడిక్ట్ అయిపోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు. ఈజీగా ఎవడెవడైనా డబ్బులు కాపీ పేస్ట్లు కానీ క్యాప్చర్ అని ఎవరు ఇంకా ఏ వాళ్ళలో బతుకుతున్నాం మనం. ఇప్పుడు ఇంకా డెవలప్ అయిందంటే అసలు జాబ్స్ కూడా కష్టంగా ఉంటాయేమో. సో దయచేసి మీరైతే రాంగ్ స్టెప్ వేయకండి. ఇలాంటి వీడియోస్ కోసం నేను ఎప్పుడు ఇలా చెప్తూనే ఉంటాను. నాకు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి ఈ వీడియోకి అయితే. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.